అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఏఐ జనరేట్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ అయితే రామాయణం కోసం. మీకు తెలిసిన రామాయణంలోని సుందరకాండ అనే ఒక ఘట్టం తెలుసు కదండి. దాంట్లోని సినిమాలోని చూపించని విధంగా అంటే ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పాలని చూస్తున్నాను ఏఐ వీడియోస్ ద్వారాగా. దీంట్లోని ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో ఎలాగుందో మనకి స్కిప్ చేయకుండా వీడియో చూడండి. వీడియో ఎలాగుందనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అరణ్యంలో నిశ్శబ్ద మధ్యాహ్నం. శ్రీరాముడు ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చొని సీతమ్మ జాడ కోసం వెళ్ళిన వానరుల సంగతి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతకాలం అయ్యింది, సీతమ్మను ఇంకా వెతికి ఎందుకు రాలేదు అనే కలత ఆయన మనసులో పెరుగుతూనే. అంతలోనే సుగ్రీవుడు వేగంగా అక్కడికి చేరుకున్నాడు. స్వామి, 3 దిక్కులు వెతికాను, సీతమ్మ జాడ కనబడలేదు. దక్షిణ దిశకు వెళ్ళే ఒక మహావీరుడిని పంపిస్తాను స్వామి అని నమస్కరించి వెళ్ళబోతాడు. శ్రీరాముడు వెంటనే చూస్తూ స్వల్పంగా అన్నాడు, సుగ్రీవా, ఇంకోసారి ఆలోచించుకో. నీకిచ్చిన మాట నెరవేర్చాను, కానీ నువ్వు నాకిచ్చిన మాట నెరవేర్చలేదు. లేదా మీ అన్నని ఎలా హతమార్చానో నిన్ను కూడా అలానే వధించగలను అన్నాడు కోపంగా. వెంటనే సుగ్రీవుడు తన యువరాజు అంగదుడిని మరికొంతమంది వానరులను పిలిచి ప్రస్తావించాడు. అందరూ ఒక్కొక్కరుగా చెప్పుకుంటూ, ఇలాంటి దూర ప్రయాణం మాకు సాధ్యం కాదు మహారాజా అని వెనకడుగు వేశారు. అప్పుడు అక్కడున్న పెద్దవాడు, జ్ఞానవంతుడు జాంబవంతుడు ముందుకు వచ్చాడు. నేను వృద్ధుడిని, శరీరశక్తితో సహాయం చేయలేనేమో, కానీ ఒక ఉపాయం మాత్రం చెప్పగలను. ఈ లోకంలో ఈ పని పూర్తి చేయగల శక్తి ఉన్నవాడు ఒకే ఒక్కడున్నాడు. అది మీ అంజనీదేవి కుమారుడు హనుమంతుడు అని గౌరవంగా అన్నాడు. సుగ్రీవుడు వెంటనే స్పందించి, అయితే వెంటనే హనుమంతుడిని శ్రీరాముడి వద్దకు పంపించండి అని చెప్పాడు. జాంబవంతుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి శాంతమైన గంభీర స్వరంతో ఇలా అన్నాడు, పుత్ర, ఇక్కడి నుంచి నీవే రామకార్యానికి కర్త, సీతమ్మను కనుగొనేది కూడా నువ్వే అని చెప్పాడు. హనుమంతుడు అపార భక్తితో శ్రీరాముడు ఎదుటికి చేరుకున్నాడు. శ్రీరాముడు తన వేళ్లతో ఉన్న అంగుళీయం అంటే ఉంగరం తీసి, ఈ ఉంగరం సీతమ్మకు చెప్పు, రాముడు నిన్ను వెతుకుతున్నాడని చెప్పు, ఆమె హృదయంలోని అనుమానాలన్నిటినీ తొలగించు. ఆ మాటలు విన్న హనుమంతుడు వినయంతో అన్నాడు, స్వామి, మీరు సెలవిస్తే నేను 1 అడుగులో సముద్రాన్ని దాటి రావణ సంహారాన్ని సిద్ధంగా చేసి వస్తాను. సూర్యుడు ఉదయించేలోపే మీ ముందు నిలబడగలను అని అన్నాడు. శ్రీరాముడు చిరునవ్వుతో ధర్మ స్వభావంతో స్పందించాడు. హనుమ, నీ శక్తి అపారమైనది, కానీ రాబోయే కాలానికి ఆదర్శం నిలిచేది ధర్మయుద్ధం. అందుకే త్వరగా వెళ్ళి సీతమ్మ శిరోరత్నం తీసుకురా, అదే చాలు అని ఆశీర్వదించాడు. హనుమంతుడు బయలుదేరగానే వెనక వానరులందరూ మేము వస్తాం, కలిసి వెతుకుదాం అని ఆయన వెంట నడిచారు. వాళ్ళ వెతుకులాటలో ఒక పెద్ద గుహకు చేరుకున్నారు. అందులో రెక్కలు కాళ్ళు కాలి పడిపోయి ఉన్న ఒక మహాపక్షిని చూశారు. వాళ్ళు అడిగారు, నువ్వెవరు, ఇక్కడ ఎలా ఎందుకు ఉన్నావు అని. ఆ పక్షి నిర్మల స్వరంతో చెప్పింది, నా పేరు సంపాతి, నా తమ్ముడు జటాయు. సూర్యుని అందాలని ఒక రోజు మేమిద్దరం పందెం పెట్టుకున్నాం. అతడు ముందుకు దూసుకెళ్ళి సూర్యకిరణాలలో కాలిపోతున్నప్పుడు నేను నా రెక్కలతో అతన్ని కాపాడి కిందకి వదిలి, దిగో ఇలా రెక్కలు కోల్పోయి పడ్డాను. అది చెప్తూనే విచారంతో శ్వాస తీసుకుంది. మమ్మల్ని సాకే ఋషి ఎంత పని చేశారు, నేను లేని సమయంలో ఇలా చేశారు ఏంటి అని బాధపడ్డారు. అయినా సమయం రాబోతుందని ఆయన అన్నాడు. విష్ణువు రాముడిగా అవతరించి ఈ భూలోకంలోకి వస్తాడు, అతనికి మీరు తప్పనిసరిగా సహాయం చేయాలి అని చెప్పాడు. అందుకే నేను ఇంకా బ్రతికున్నాను అని చెప్పింది ఆ సంపాతి. వానరులు అందరూ కూడా ఆశ్చర్యపోయి అడిగారు, అయితే అమ్మ జానకమ్మ ఎక్కడుంది అని అన్నారు. సంపతి కన్నులు మూసుకొని లోతుగా అన్నది, ఆమె రాక్షసాధిపతి రావణుడు లంకలో ఉంది, అక్కడికి పోవాలంటే 7 సముద్రాలు దాటాలి అని చెప్పింది. ఇది విన్నవారంతా ఒకే స్వరంతో, హనుమంతుడైతే బలశాలి, అతను ఒక్కడైతేనే అంత దూరానికి పోగలడు, మనలో ఉన్న వానలో వీరులందరూ కూడా ఎవరు వెళ్ళలేరు అని చెప్పి ఏకకంఠంతో బలిరే హనుమంత అని చెప్పి పొగడారు.
అప్పుడు సహజంగానే హనుమలోనున్న దివ్యశక్తి మేలుకొన్నది. పాత శాపం తొలగినట్లుగా అతని బలం దగదగలాడుతూ శరీరమంతా ప్రవహించింది. ఒకే లేపుతో అతను ఆకాశంలో ఎగిరాడు. ఆ వేళ దేవతలు సమావేశమై పరీక్షించడానికి సురస అనే నాగకన్యను పంపారు. ఆమె హనుమంతుడిని మార్గాన్ని అడ్డుకుంది. నన్ను జయిస్తేనే నీ రామకార్యం పూర్తవుతుంది అని ముందుకు నిలిచింది. హనుమంతుడు అర్థం చేసుకొని చాకచక్యంగా తన బుద్ధితో రూపాంతరంతా ఆమెను ఓడించి ముందుకు సాగాడు. తరువాత రావణ బ్రహ్మ మూడో తరం బామ్మ అయిన డింబకాసురాలు ఆమె ఎదురుగా వచ్చి నిలుచుంది. స్వామి హనుమ ధైర్యంగా ఆ రాక్షసుని కూడా చంపి ముందుకు సాగిపోయాడు. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 100 లైక్స్ వస్తే ఈ స్టోరీకి కంటిన్యూస్గా మళ్ళీ వీడియోని అయితే చేద్దాం. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాం. వీడియో ఎలాగుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏమైనా తప్పుగా చేసి ఉంటే నెక్స్ట్ వీడియోల నుంచి బెటర్గా చేసే అవకాశాన్ని ఉంటుంది.